ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్లు పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు. 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష. ఏం తొందర కొట్టుకుపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చెప్పడం 2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకి ఎకరం ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష. పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు, రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కిష్టరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఎమ్మటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి, నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలే. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అధ్యక్ష. పైసలు ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అవుతుంది అధ్యక్ష. ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిలో కానీ, మల్లన్న సాగర్లో కానీ. అసలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష. కొండపోచమ్మ 15 టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష. 3 టీఎంసీ ఉన్నది కొండపోచమ్మని ఒక రింగ్ బండ్ కట్టి 15 టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 టీఎంసీ 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు. అది సేఫ్టీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా.